Hello everyone, this is Dr. BSS Prasad, Bhagyalakshmi Education Services, Hyderabad, India. సో ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్ గురించి మీకు ప్రత్యేకంగా ఎందుకు ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలన్న దాని మీద కొన్ని విషయాలు చెప్పగలను. సో ఉజ్బెకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో పాపులారిటీ రావడం కావచ్చు, ఇండియాకు అతి దగ్గరలో ఉండడం కావచ్చు, ఎవరైనా అతి తక్కువలో అంటే ఓవరాల్ బడ్జెట్ తక్కువలో కావాలన్నా ట్యూషన్ ఫీజు కూడా తక్కువలో కావాలంటే మనకి ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్గా చెప్పుకోవచ్చు. సో తక్కువ ఇన్ ద సెన్స్ $1,300 పర్ సెమిస్టర్ లాగా, $2,600 పర్ ఇయర్ లాగా పే చేసుకుంటే వెళ్ళొచ్చు. టోటల్ బడ్జెట్ మీకు 14 నుంచి 15 లక్షలు టోటల్ బడ్జెట్ ఓన్లీ కాలేజ్ ఫీజ్ మనం పే చేసుకుంటే మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. హాస్టల్ ఫీజు కూడా ఉజ్బెకిస్తాన్లో చాలా తక్కువ ఉంది, ఎస్పెషల్లీ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో $600 పర్ ఇయర్, అంటే దాదాపుగా 55,000 పర్ ఇయర్ లాగా హాస్టల్ ఫీజు. $120 పర్ మంత్ లాగా మనం ఫుడ్ పే చేసుకోవచ్చు. 3 times మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. సో ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి 100% ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 2021 నవంబర్ 18 ఏదైతే గెజెట్ ఉందో, గెజెట్ ప్రకారము 5 years ఆఫ్ కోర్స్ అండ్ 1 year ఆఫ్ 12 months ఆఫ్ కంప్లీట్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంది. మన ఇండియాలో ఉన్న కరికులం ఏదైతే ఎన్ఎంసీ ఏదైతే డిజైన్ చేసిందో ఆ కరికులం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంది. 100% కరికులం కూడా షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్సే వాళ్ళు టీచ్ చేయడం జరుగుతున్నది. అట్ ద సేమ్ టైం 4B ప్రకారం, అంటే 2021 నవంబర్ 18 ప్రకారము 4B ప్రకారము రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ, అనగా అక్కడ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో మన స్టూడెంట్స్ క్రెడెన్షియల్స్ అన్ని రికార్డ్ కావడంతో పాటు అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత స్టేట్ ఎగ్జామ్, అక్రిడిటేషన్ ఎగ్జామ్ ఏదైతే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుందో అది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే వేరే కంట్రీలో చూసుకుంటే మీకు ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కూడా అయిపోయిన తర్వాత స్టేట్ ఎగ్జామ్ ఏదైతే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉందో లోకల్ లాంగ్వేజ్లో ఉండడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. సో అటువంటి ఇబ్బంది మనకు ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కానీ ఉజ్బెకిస్తాన్లో కానీ చదవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, అంటే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీకు ఆల్ఫాబెట్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్, దాంతో ఫామ్ అయ్యే వర్డ్ బిల్డింగ్ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఉజ్బెకిస్తాన్లో లిటరేచర్ అంటే ఆల్ఫాబెట్స్ కూడా ఏబిసిడిలే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే కాబట్టి మీరు చదవడం మాత్రం 100% చదవగలరు. కాబట్టి వాటి మీనింగ్ వేరేలా ఉండొచ్చు. అంటే 60 to 70% ఏదైతే లెటర్స్ నేర్చుకోవడము, వర్డ్స్ ఫామ్ చేయడం, ఆ లెటర్స్ తోటి సెంటెన్స్ ఫామ్ చేయడము ఏదైతే ఉందో అది చాలా సులువుగా అయిపోతుంది. కాబట్టి ఉజ్బెకిస్తాన్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. ఎట్ ద సేమ్ టైం ఉజ్బెకిస్తాన్లో కూడా మన హిందీ అండ్ ఉర్దూ ఏదైతే ఇండియాలో హిందీ ఉర్దూ ఉన్నదో దానికి ఆల్మోస్ట్ అంటే దాదాపు 50 to 70% మ్యాచ్ అవుతుంది. అంటే మన వర్డ్సే వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఒకవేళ మన స్టూడెంట్స్ హిందీ కానీ ఉర్దూ కానీ మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకు మినిమం 60 to 70% అర్థమయ్యే అవకాశం ఉంది. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ, లాంగ్వేజ్ అర్థం కావడం ఈజీ. తర్వాత అక్కడ ఓవరాల్ బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఉంటుంది, అంటే లోకల్ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువలో ఉంటుంది. ఉజ్బెకిస్తాన్ రీచ్ అవ్వడం కూడా మనకు 2 to 3 hours రీచ్ కాగలం. మన ఇండియా నుంచి ఉజ్బెకిస్తాన్కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో 2 to 3 hours లోపల మనం రీచ్ కాగలం. సో అన్ని విధాల ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్ళడం కావచ్చు, ఉజ్బెకిస్తాన్లో ఎప్పుడైతే 5 to 6 years మనం ఉండడం వల్ల ఎక్స్పెన్సెస్ కావచ్చు, తర్వాత ట్యూషన్ ఫీజు కావచ్చు, అన్నీ కూడా బాటమ్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీగా చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ wdms.orgలో స్పాన్సర్ నోట్లో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉండడం వల్ల ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదవడం వల్ల అక్కడ నుంచి మనం యూకేలో కానీ కెనడాలో కానీ ఇతరాత్ర ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కు మనము ఎక్స్క్లూజివ్గా మనం పార్ట్నర్షిప్గా యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.